Hi students, welcome to IQ Academy. APISET 2025 ప్రిలిమినరీ కీ నిన్న రిలీజ్ చేశారు. అందులో ఉన్న మిస్టేక్స్ను ఎలా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. షిఫ్ట్ 2లో ఉండే మిస్టేక్స్ను ఇప్పుడు అబ్జెక్షన్ ద్వారా ఎలా రైజ్ చేయాలి అబ్జెక్షన్ అనేది ఇక్కడ వీడియోలో చూపించబోతున్నాను. మిగతా వాళ్ళు కూడా షిఫ్ట్ 1 వాళ్ళు ఇంకా షిఫ్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా మీరు అబ్జెక్షన్స్ను రైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయకముందు మీ క్వశ్చన్ పేపర్లో ఎక్కడ మిస్టేక్ ఉందో, ఇది స్టూడెంట్ క్వశ్చన్ పేపర్, ఇది మాస్టర్ కీ. మీరు వెబ్సైట్ నుంచి మాస్టర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి మీ షిఫ్ట్ సంబంధించింది. సో షిఫ్ట్ 2కి సంబంధించిన మాస్టర్ కీ ఇది. మాస్టర్ కీస్ అని సపరేట్గా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు వెబ్సైట్లో. స్టూడెంట్ కీ వచ్చేసి మీ రెస్పాన్స్ షీట్. ఇది మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ రెస్పాన్స్ షీట్లో ఎక్కడైతే మిస్టేక్ ఉంది అనుకుంటున్నారో, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 97 మిస్టేక్ ఉంది ఇక్కడ స్టూడెంట్ కీలో. ఏం మిస్టేక్ ఉందంటే ఇన్హేల్ అనే దానికి యాంటనిమ్ అడిగాడు. ఇన్హేల్ అంటే ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్ ఉంది కదా, పీల్చుకోవడం అని. దానికి ఆపోజిట్ ఇక్కడ ఎక్సెల్ అనేది ఉంది, కానీ ఏమి ఇచ్చాడు, స్మెల్ అనేది ఇచ్చాడు. రాంగ్. స్టూడెంట్ అయితే ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ రాశారు, ఎక్సెల్. ఇన్హేల్కి ఆపోజిట్ ఏమి, ఇన్హేల్కు ఆపోజిట్ ఎక్సెల్, కానీ కీలో ఏమి ఇచ్చాడంటే స్మెల్ అనేది ఇచ్చాడు. సో ఇది కంప్లీట్గా రాంగ్. ఇక్కడ ఇన్హేల్కి ఆపోజిట్ ఏమి ఉండాలి, ఎక్సెల్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 స్టూడెంట్ పెట్టింది కరెక్ట్, కీలో ఇచ్చింది రాంగ్. కాబట్టి ఇది ఏం చేయాలంటే మీరు ఈ క్వశ్చన్ ఐడి చూసుకోవాలి, 3350524287. ఇది మాస్టర్ కీలోకి వెళ్ళి ఇది ఎక్కడుందో చూసుకోవాలి. సేమ్ క్వశ్చన్ నంబర్ వేరుంది ఇక్కడ. మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నంబర్ వేరు, మాస్టర్ కీలో క్వశ్చన్ నంబర్ వేరు. సో క్వశ్చన్ నంబర్ 81కి సంబంధించి ఐడి 3350524287 అనే ఐడి క్వశ్చన్ మిస్టేక్ ఉంది. అందులో క్వశ్చన్కి ఆన్సర్ 2 ఇచ్చాడు, కానీ ఆన్సర్ ఏముండాలి, ఎక్సెల్ ఆప్షన్ 4 ఉండాలి. ఈ ఆప్షన్ కూడా వేరు. సో ఇది పెట్టారంటే రాంగ్ అయిపోతుంది. మీ అబ్జెక్షన్లో ఆప్షన్ 3 కరెక్ట్ అని పెడితే రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏముందో, ఆప్షన్ 4 ఉంది. సో ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 అని ఉంది ఇక్కడ. ఆప్షన్ 4 ఉండాలి. ఇలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ 119 స్టూడెంట్ కీలో 119 క్వశ్చన్ అనేది రాంగ్ ఉంది ఇక్కడ. క్వశ్చన్ కరెక్టే, ట్రాన్స్పరెంట్ అనేది. దీనికి యాంటనిమ్ అడిగితే యాంటనిమ్ ట్రాన్స్పరెంట్కు క్లియర్గా కనిపిస్తుంది, ఒపేక్. ట్రాన్స్పరెంట్ ఆపోజిట్ ఒపేక్, సాల్యుబుల్ కాదు. సో ఆప్షన్ 4 స్టూడెంట్ది కరెక్ట్, వాడేమో ఆప్షన్ 2 ఇచ్చాడు. కానీ ఇది మనము రేస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ డీటెయిల్స్ పెట్టకూడదు. ఈ క్వశ్చన్ ఐడి చూసుకొని మాస్టర్ కీ డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ కీలో ఉండే క్వశ్చన్ ఐడి, క్వశ్చన్ నెంబర్ అండ్ ఆప్షన్. ట్రాన్స్పరెంట్గా ఆప్షన్ 3 ఇచ్చాడు, ఇది రాంగ్. కానీ ఏముండాలి, ఒపేక్ ఉండాలి. అంటే ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 1 ఉండాలని. ఇక్కడైతే ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 ఉండాలి అని మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. మీ కీలో ఉండేది, స్టూడెంట్ కీలో ఉండేది రైజ్ చేస్తే మార్క్ రాదు, రాంగ్ అవుతుంది. దేంట్లో చేయాలి, మాస్టర్ కీలో ఉండేది మాత్రమే చేయాలి. సో ఎలా చేయాలి, ప్రాసెస్ ఏమైనది ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం మనం. మీరు వెబ్సైట్కి వెళ్ళి ఏపీఐసెట్ వెబ్సైట్ ఉంటుంది కదా, జస్ట్ గూగుల్లో కానీ పైన యూఆర్ఎల్ కానీ ఏపీఐసెట్ అని కొడితే ఫస్ట్దే సెర్చ్లో ఏపీఐసెట్ వస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏపీఐసెట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే కీ అబ్జెక్షన్స్, ఇది మాస్టర్ కీ ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన కీ అబ్జెక్షన్స్ అనేది, ఇది రెస్పాన్స్ షీట్. మీ కీ, ఇది స్టూడెంట్ కీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఇక్కడ వస్తాయి, మాస్టర్ కీ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. కీ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేయాలి. సో కీ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీ హాల్ టికెట్లో ఉండే రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ 2 ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తాను చూడండి, ఒక స్టూడెంట్ది ఇందాక చూసాం కదా, దాని రిజిస్ట్రేషన్ నంబర్ 55101893. సో ఇలా మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ కూడా టైప్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మీ మొబైల్ నంబర్.
తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టాలి. సో ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపించేస్తాయి. దాని తర్వాత ఏమడుగుతుందంటే క్వశ్చన్ ఐడి అడుగుతుంది. క్వశ్చన్ ఐడి ప్రిలిమినరీకి యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్ ఐడి కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్లో చూసుకున్న క్వశ్చన్ ఉంది కదా ఐడి, అక్కడ వెళ్ళి చూసుకోవాలి. ఏ ఐడి ఉంది ఒకసారి చూడండి, ఇందాక చూసాం కదా మనం. సో ఇక్కడ ఉండే క్వశ్చన్ ఐడి మనం నోట్ చేసుకోవాలి. ఏముంది ఇక్కడ క్వశ్చన్ ఐడి 33502424287. ఈ క్వశ్చన్ ఐడి ఆప్షన్ 2 ఇచ్చాడు. 2 కాదు, ఆన్సర్ ఏముండాలి 4 ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము. ఏముంది చూడండి, క్వశ్చన్ ఐడి టైప్ చేయాలి. క్వశ్చన్ ఐడి టైప్ చేస్తున్నాను నేను 33502424287. సో క్వశ్చన్ ఐడి టైప్ చేశాను. దాని తర్వాత ఏమంటే అబ్జెక్షన్ టైప్ అయ్యాడు. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ప్రిలిమినరీ కీలో 2 ఇచ్చాడు ఆప్షన్, అదే వచ్చేసింది. కమ్యూనికేషన్ అబిలిటీ అది కూడా వచ్చేసింది. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. క్లెయిమింగ్ రెస్పాన్స్ ఏది కరెక్ట్ అనుకుంటున్నా అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నా. దాని గురించి బ్రీఫ్గా రాయమన్నాడు. సో బ్రీఫ్గా రాయమన్నాడు అంటే దాని గురించి రాయాలి. ఇట్ ఈస్ క్లియర్ దట్ ది యాంటోనిమ్ ఆఫ్ ఇన్హేల్ ఈజ్ ఎక్సేల్ బట్ నాట్. సో ఏమిచ్చాడు వాడు, ఇన్హేల్ అంటే ఆపోజిట్ ఎక్సేల్, కానీ ఏమిచ్చాడు చూడండి, ఇన్హేల్కి ఆపోజిట్ ఎక్సేల్ బట్ నాట్ స్మెల్, స్మెల్ కాదు అనేది ఇక్కడ జస్ట్ టైప్ చేసామంతే. ద యాంటోనిమ్ ఆఫ్ ఇన్హేల్ ఈజ్ ఎక్సేల్. It is clear that the antonym of inhale is exhale but not smell. తర్వాత ఏం చేయాలి, గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని ఉంది. సో మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఓటీపీ మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ వచ్చి ఉంటుంది, ఎంటర్ చేద్దాము. అంతే ప్రాసెస్. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతూనే ఈ ప్రాసెస్ అయిపోతుంది అక్కడికి. ఇక నెక్స్ట్ అబ్జెక్షన్ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి, అబ్జెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మీ కీలో స్టూడెంట్కి రెస్పాన్స్ షీట్లో ఎక్కడ మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ చూసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ మిస్టేక్ క్వశ్చన్ ఐడి ఏముంది చూసుకోవాలి. ఐడిని పోయి మాస్టర్ కీలో చెక్ చేయాలి. సో మాస్టర్ కీలో చెక్ చేసినాక మాస్టర్ కీలో ఉండే క్వశ్చన్ ఐడి ఇక్కడ టైప్ చేసిన వెంటనే అక్కడ ఆన్సర్ చూపిస్తుంది. మనం మాస్టర్ కీ ఎందుకు చూసుకోవాలంటే అక్కడ క్వశ్చన్ ఆప్షన్ ఉంటుంది, వాడు ఇచ్చిన ఆప్షన్ నువ్వు కరెక్ట్ అనుకుంటున్న ఆప్షన్ ఎందుకంటే మీ కీలో ఉండే ఐడి అక్కడ ఐడి సేమే, కానీ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, అక్కడ ఉండే ఆప్షనే పెట్టాలి. ఇక అంతా చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో యువర్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిజిస్టర్డ్ అని వచ్చేస్తుంది. ఓకే, సో ఒకటి సబ్మిట్ చేశా. ఇక రెండోది కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఫస్ట్ది ఇప్పుడు ఎలా చేశానో సేమ్ సెకండ్ కూడా అదే ప్రాసెస్ చేయాలి. సో అర్థమైంది కదా ఎలా చేయాలనేది. సేమ్ ముందులాగే ఫస్ట్ ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ నంబర్, తర్వాత హాల్ టికెట్ నంబర్, తర్వాత మొబైల్ నంబర్, ఇవి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టాలి. గెట్ డీటెయిల్స్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ వస్తాయి, మీ నేమ్ అన్ని డీటెయిల్స్ వస్తాయి, షిఫ్ట్ వస్తుంది. దాని తర్వాత క్వశ్చన్ ఐడి. సో క్వశ్చన్ ఐడి కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి,
సేమ్ ప్రాసెస్. మళ్ళీ మిస్టేక్ ఏముంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్ ఐడినే ఉంది అంతా, లాస్ట్లో 4287 ముందుది, ఇక్కడ 4289. ఇంకా ఆప్షన్ ఏమి, ఆప్షన్ ఏమి చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 ఇచ్చాడు కరెక్ట్ అని, కానీ ఆప్షన్ 1 కరెక్ట్. ఇది చూసుకోకూడదు, ఇక్కడ ఉండేది మాస్టర్ కీలో చూసుకోవాలి. ఆప్షన్ 3 ఇచ్చాడు, 1 ఉండాలి. క్వశ్చన్ ఏం ట్రాన్స్పరెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పరెంట్కు ఆపోజిట్ వచ్చేసి ఒపేక్, బట్ నాట్ సాల్యుబుల్. సాల్యుబుల్ కాదు, ఒపేక్ అని మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇంకా రెఫరెన్స్ బుక్లో ఎక్కడన్నా దొరికితే ఇంకా బెటర్. సో క్వశ్చన్ ఐడి టైప్ చేద్దాం, 33505242289. 33505242289. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. అటు చూపించేస్తాడు. థర్డ్ కీలో 3 ఉంది, కీలో 3 ఉండేది మనకేం కావాలి, 1 ఉండాలి. ఇందాక చూసాం 1 ఉండాలి. ఇంకా దాని గురించి టైప్ చేస్తాం, ది యాంటోనిమ్ ఆఫ్, దేనికి యాంటోనిమ్ ఇది, ట్రాన్స్పరెంట్ ఈజ్ ఒపేక్ బట్ నాట్ స్మెల్. ఇది కూడా అవసరం లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఈజ్ ఒపేక్. ట్రాన్స్పరెంట్కు ఖచ్చితంగా యాంటోనిమ్ అనేది ఒపేకే, ఎవరికైనా క్లియర్గా తెలిసిందే ఈ విషయము. సో దానికి సంబంధించి మళ్ళీ ఏం చేయాలి, గెట్ ఓటీపీ. మళ్ళీ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి, అక్కడికి ప్రాసెస్ అయిపోయినట్లే. సో ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఛాలెంజ్ చేసుకోవచ్చు మీరు. ప్రాసెస్ అర్థమైంది కదా. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ మీరు మాస్టర్ కీలో ఉండే క్వశ్చన్ ఐడి అండ్ మీ ఐడి సేమ్ కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం రాదు. ఆప్షన్స్ మాత్రం మారిపోయి ఉంటాయి. ఆప్షన్స్ మారిపోయిన ఆప్షన్స్ జాగ్రత్తగా అక్కడ ఉండే ఆప్షన్ విత్ ఎక్స్ప్లెనేషన్ కింద, ఇంకా రెఫరెన్స్ బుక్ కూడా పెట్టినారంటే, ఏ రెఫరెన్స్లో ఏదైనా బుక్లో ఉంటే మీరు, లేదా డిక్షనరీ ప్రకారం డిక్షనరీ ఉంటే ఆ డిక్షనరీ పేరు, లేదా థెసారస్ ఉంటే థెసారస్ నేము ఇచ్చి రెఫరెన్స్ బుక్ పేరు కూడా పెడితే ఇంకా బాగుంటుంది. సో గూగుల్ని కూడా రెఫరెన్స్ పెట్టచ్చు, వికీపీడియా కానీ, లేకపోతే గూగుల్ థెసారస్ ఉన్నా కూడా అటువంటి దాంట్లో నుంచి కూడా మీరు పెట్టచ్చు. ఓటీపీ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే యువర్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిజిస్టర్డ్. ఓకే, ఇంకా అక్కడికి లాగౌట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ విధంగా అబ్జెక్షన్స్ను మీరు రైజ్ చేయొచ్చు. సో మిగతా వాళ్ళు కూడా, ఒకరు రైజ్ చేస్తే అందరికి సరిపోతుంది అనుకోకుండా, అందరూ రైజ్ చేస్తే ఎక్కువ వరకు మిస్టేక్స్ ఎక్కువ మంది రైజ్ చేసింది కనిపిస్తే మాత్రం వాటిని అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా వాటికి కరెక్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు పెడతారులే అని అనుకోకుండా ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు అందరూ పెట్టడానికి ట్రై చేయండి. మీరు పెట్టకపోయినా మార్క్ అయితే వస్తుంది. రాంగ్ అయితే ఖచ్చితంగా ఇస్తే, మార్క్ ఇస్తే అందరికీ ఇస్తాడు, ఒకరికి ఏమి ఇవ్వడు. సో దీనికి మార్క్ మారిందంటే ఆప్షన్ 3 నుంచి ఆప్షన్ 1 అందరికీ ఫైనల్ కీలో మారిపోతుంది. సో దానికోసమని వీలైనంత వరకు చాలామంది పెట్టడం వల్ల ఒకే క్వశ్చన్కు 83rd క్వశ్చన్కు చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి అంటే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు, మళ్ళీ దీన్ని ఎందుకు ఇంతమంది అబ్జెక్ట్ చేశారు, మిస్టేక్ ఉంటుంది కదా అనేసి చెక్ చేసి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే మీ కీని కరెక్షన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫైనల్ కీలో 1-2 మార్క్స్ పెరిగినా కూడా మీకు ర్యాంక్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది, ఒక షిఫ్ట్కు. షిఫ్ట్ 1లో చాలామందికి ఎక్కువ మార్క్స్ వచ్చింటే, షిఫ్ట్ 2లో తక్కువ వచ్చింటే మాత్రం ఈ 2-3 క్వశ్చన్ల ద్వారా కూడా మీ స్కోరు మంచిగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో కొందరు రాంగ్ పెట్టి కరెక్ట్ అయిపోయింటుంది, ఇది ఒక్కోసారి అది మారిపోతుంది. కాబట్టి మీ ర్యాంక్ ఇంకా బెటర్ వచ్చే అవకాశం ఉంది కరెక్ట్ ఉండే వాళ్ళది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రాంగ్ ఉండే క్వశ్చన్స్కు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి కంపల్సరీ.